ఒకవైపు ఐపీఎల్ మ్యాచ్లు, మరోవైపు 10th క్లాస్ ఎగ్జామ్స్. ఈ రెండింటిని విద్యార్థులు ఏ రకంగా బ్యాలెన్స్ చేసుకోగలరు? ఎగ్జామ్స్ నుంచి వాళ్ళ మూడ్ ఏమైనా మ్యాచ్ల వైపు వెళ్ళబోతుందా, లేదంటే పూర్తిగా పరీక్షల మీద తమ కెరీర్ మీద కాన్సన్ట్రేషన్ చేయబోతున్నారా? విద్యార్థులు, విశాఖ పౌరులు ఏమనుకుంటున్నారో వారి మాటల్లోనే ఈ పబ్లిక్ టాక్లో విందాం. ఎలా మనం ట్రైన్ చేయాలి, ఎలా పిల్లల్ని మేనేజ్ చేసుకోవడం అనేది ఐపీఎల్ మ్యాచ్ అనే కాదు, ఏ ఇష్యూ అయినా కానీ ఒకటే. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న టైముల్లో వాళ్ళకి చూపించడం తప్పులేదు. రెండు ఈక్వలే. ఎడ్యుకేషన్ టాప్ ప్రయారిటీ వాళ్ళు, దాంట్లో సెకండ్ థాట్ లేదు. బట్ ఐపీఎల్ మ్యాచ్ పిల్లల ఎడ్యుకేషన్ గురించి మార్చడానికి అవ్వదు. ఎందుకంటే ఫ్రమ్ స్టేట్ టు స్టేట్ మారుతూ ఉంటాయి కదా, అవి అన్ని చోట్ల అదే డేట్లో ఉండకపోవచ్చు. నెంబర్ 2 ఏంటంటే ఎడ్యుకేషన్ కాన్సన్ట్రేట్ చేస్తూ వీళ్ళ టైమింగ్స్ ఏమైనా సూటబుల్ ఉంటే ఆఫ్టర్ ద మ్యాచ్ చూపించడము, లేకపోతే రికార్డెడ్ చూపిస్తూ ఫైనల్స్ మాత్రం కంపల్సరీగా చూపించవలసిందే. దిస్ ఈజ్ మై ఒపీనియన్. నా ఉద్దేశం అయితే ఐపీఎల్ మ్యాచ్ పోస్ట్పోన్ చేస్తే బాగుండేది, ఎగ్జామ్ తర్వాత చేస్తే బాగుండేది. పిల్లలు ఎంత మనం కంట్రోల్ చేసినా వాళ్ళ అటెన్షన్ మ్యాచెస్ మీదకి వెళ్తూ ఉంటుంది. కాబట్టి టు అవాయిడ్ దట్ దే షుడ్ హావ్ పోస్ట్పోన్ ఇట్. దట్ హావ్ బీన్ బెటర్, నా అభిప్రాయం. అది వాళ్ళని మ్యాచెస్ తర్వాత రికార్డు చేసినవి చూస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఓకే, బ్యాలెన్స్ చేసుకోగలగాలండి. పిల్లలన్న వాళ్ళు చిన్నప్పటి నుంచి బ్యాలెన్స్ చేసుకోవడం నేర్చుకుంటే, వాళ్ళకి అలవాటు చేస్తే మనం స్ట్రెస్ మేనేజ్మెంట్ చేసుకుంటూ, వాళ్ళు కౌన్సిలింగ్ చేసుకుంటూ, వాళ్ళకి చేస్తూ పేరెంట్స్ మేనేజ్ చేసుకోవాలంటే తప్పదు. ఎందుకంటే అన్నీ ఉంటాయి, ప్రతిసారి కూడా ఏదో ఒకటి ఉంటుంది. మేనేజ్ చేసుకుని ముందుకు వెళ్ళాలి తప్ప మనం ఆగలేము ఎక్కడాను. అది ఉంది కాబట్టి ఇది ఆపేసి, ఇది ఉంది కాబట్టి అది ఆపేసి మన వల్ల కాదు. అది నిజమే, కానీ 10th క్లాస్ వాళ్ళు చదువుకుంటారు. ఆల్రెడీ 1 year అని చదివే ఉండుంటారు. వాళ్ళ ఎగ్జామ్స్ అలాగే రాస్తారు. ఒక మ్యాచ్ స్కోర్ ఎంత ఉంది, ఎవరు గెలుస్తారు, దాని ఇంపాక్ట్ ఏం పడుతుందా? అంతేం పడదు. మ్యాథ్స్ నాకు తెలిసి చదివిన వాళ్ళు చదువుతారు, చదివిన వాళ్ళు ఎలాగైనా చదువుతారు. చదివిన వాళ్ళు అది మరి వాళ్ళ ఇష్టం. ఎఫెక్ట్ ఉంటుందండి. ఇప్పుడు తీసేస్తేనే మంచిది. అంటే వాళ్ళ మూడ్ అది మారుతుందండి కన్ఫామ్గానే. ఎందుకంటే ఇగోండి పిల్లలు అక్కడ వాళ్ళ బస్సు రాగానే అక్కడే వెయిట్ చేస్తున్నారు చాలామంది. వాళ్ళు సెండ్ ఆఫ్ ఇవ్వడం, షేక్ ఆఫ్ చేయడం చేస్తున్నారు. కన్ఫామ్గా ఎఫెక్ట్ ఉంటుందండి. అంటే ప్రతిసారి ఎగ్జామ్స్ టైంలోనే మ్యాచ్లు వస్తున్నాయి జనరల్గా. అది గవర్నమెంట్ ఆలోచించాలండి. గవర్నమెంట్ ఆలోచించి డిసిషన్ చేసుకోవాలి. అదైతే కన్ఫామ్గా మట్టుకు ఎఫెక్ట్ ఉంటుందండి. ఐపీఎల్ పిల్లల నుంచి పెద్దల వరకు చూస్తారు కాబట్టి ఎఫెక్ట్ కన్ఫామ్గా ఉంటుంది. పిల్లలు చదివించాలని పెద్దోళ్ళు ఖాళీ ఉండాలి కదా. ఈ మ్యాచ్ ఓ పక్క ఇదో పక్క ఉంటుంది. అదైతే ఎఫెక్ట్ ఉంటుందండి. తీసుకెళ్ళాలి. ఇప్పుడు ఎగ్జామ్ సెంటర్ తీసుకెళ్ళాలని తీసుకెళ్ళండి. పేరెంట్స్ మరి మైండ్ సెట్ ఈ మ్యాచ్ మీద ఉన్నదంటే అప్పుడు ఎలా ఉంటుంది అదనమాట. అంటే ఎఫెక్ట్ అంతా కొంత ఉంటుందంటారా? అంతా కొంత ఉంటుంది. ఈవెంట్స్ మీద ఉంటుందంటే, సో చదువుకునే పిల్లలకి అది ఏది ఇంపార్టెంట్ అనేది పిల్లలు ఆలోచించుకోవాలి, పెద్దలు చెప్పాలి. తప్పించి ఒక దాని గురించి ఒకటి ఆపుకోలేరు కదా. ఇది చూడడం అని చెప్పేసి ఎవరో బలవంతం చేయరు కదా. వీళ్ళు చదువుకోవద్దు, మీరు చూడండి. కాకపోతే అట్రాక్షన్ అనేది ఉంటుంది పిల్లలకి. దాని నుంచి దాటి వాళ్ళకి చదువు అనేది ఎంత ఇంపార్టెంటు, 10th కంప్లీట్ చేయటం, దాంట్లో మంచి పర్ఫార్మెన్స్ చూపించడం, మంచి మార్కులు తెచ్చుకోవటం, లైఫ్లో సెటిల్ అవ్వటం ఎంత ఇంపార్టెంట్ అనేది ఈ క్షణం గురించి ఆలోచించకుండా లైఫ్ గురించి ఆలోచించి పిల్లలు చదువు మీద దృష్టి పెట్టాలని కోరుకుంటున్నాను. పిల్లలకి చూడకుండా చదువుకోవడమే. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే టెంప్ట్ అవుతారు కదా, ఆ టెంప్టేషన్ లేకుండా సెల్ఫ్ కంట్రోల్ ఇప్పటి నుంచి నేర్పించాలి అంటాను నేను. మేము అలాగే ఉండేవాళ్ళం మరి మా చిన్నప్పుడు. అంటే ప్రతిసారి మ్యాచ్లు ఎగ్జామ్స్ ఇంచుమించుగా రావడం మనం చూస్తున్నాను గత కొన్ని. మరి ఎలా అంటే పిల్లల అది ఆర్గనైజేషన్ చేసేటప్పుడే ముందు గుర్తుపెట్టుకోవాలి వాళ్ళు. పిల్లలకి ఇప్పుడు ఏ పిల్లలకి, మొత్తం ఇండియా పిల్లలకా లేకపోతే ఆంధ్ర పిల్లలకా, మీరు అది కూడా ఆలోచించాలి కదా. మొత్తం అంతా దెబ్బతింటున్నారా, వీళ్ళు మాత్రమే దెబ్బతింటున్నారా అని కొంచెం టెంప్ట్ అవుతారు. మరి ఆ రోజు ఒక రోజు తీసుకుందాం అనుకుంటారు. ఎస్పెషల్లీ వైజాగ్లో జరుగుతున్నాయంటే అక్కడికి వెళ్ళి చూడాలని మరి అంత టెంప్టేషన్ ఉండే మర్నాడు పరీక్ష కూడా కష్టమే కదండి. థ్యాంక్ యూ. I think IPL is a scam. This is just fixing and nothing more than that. This is no cricket, just fixing. I can say we should stay away from IPL. We just watch Test cricket, which is real now. All crickets are just to say just scam. So I also urge the children not to watch IPL. It's just gambling and nothing more than that. So all the matches are fixed. But children concentration is diverting towards. Yeah, I am with you on that, because the social media advertisement and the cricket fanfare in India is driving that thing. But I think the parents should ask the kids to study more, not to watch this IPL. IPL maybe 1 or 2 matches they can still see, but not
every day they should see. This is addiction, I must say. మ్యాథ్స్ వల్ల ఏంటంటే మనకి పిల్లల మీద ఎఫెక్ట్ పడే అవకాశం కూడా ఉంటుంది. సో అవి ఏంటంటే ఎగ్జామినేషన్ అకాడమిక్స్ ఇయర్లో లాస్ట్లో ఎగ్జామినేషన్ అయిన తర్వాత పెట్టుకుంటే బాగుంటుంది ఇది ఇండియా. పరీక్షల మీద ఎఫెక్ట్ అంటే అది వాళ్ళు చదివే దీన్ని బట్టి కూడా ఉంటుంది. ఇయర్ మొత్తం ఎలాగా ప్రిపేర్ అయ్యారు ఏంటి అనేది దీని మీద ఆధారపడి ఉంటుంది. లేదు ముందుగా కొంతమంది సిలబస్ను బాగా కవర్ చేసుకున్న పిల్లల మీద అయితే ఎఫెక్ట్ ఉండదు. సో కొంతమంది ఇంకా ఎక్కువ లాజికల్గా క్రికెట్ అనేక ఫీల్ అయిన వాళ్ళకి అది ఎఫెక్ట్ ఉండదు. చాలా మంది పిచ్చి అంటారు కదా, ఆ టైప్లో ఉన్న వాళ్ళకి ఆ టైప్లో అంటే వాళ్ళు సైకలాజికల్ దీన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. వాళ్ళు ఎక్కువగా ఆలోచించి ఎక్కువగా సఫర్ అయ్యి చేసేది వేరే. ఆ విధంగా లేదు, లాజికల్గా వాళ్ళు ఫీల్ అయ్యి దేని టైంలో అది చేసుకుంటే దాని ప్రాబ్లమే ఉండదు. వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి ఉంటుంది, పిల్లల ఇంట్రెస్ట్ని బట్టి. ఇప్పుడున్న జనరేషన్ ఏంటంటే ఎక్కువ చదువు మీద కంటే కూడా ఎక్కువ స్పోర్ట్స్ మీదకి వెళ్తుంది ఎక్కువ ఇంట్రెస్ట్ ఈ టైంలో. మరి వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి అది ఉంటుంది. మరి దానికి మనం ఏం చేయలేము. వాళ్ళ ఇంట్రెస్ట్ వాళ్ళ మూడ్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు మనకి మ్యాచ్ కూడా ఇంపార్టెంట్, ఇది కూడా రెండు ఇంపార్టెంట్. రెండింటిని రెండు రకాలుగా దాన్ని ఏమంటారు చూసుకుంటూ వెళ్ళిపోవటం, బ్యాలెన్స్ చేసుకుని వెళ్ళిపోవటం. ఎందుకంటే స్టూడెంట్స్ అన్నాక ఎక్కువ కాన్సన్ట్రేషన్ అనేది మీకు ఈ స్పోర్ట్స్ మీద కంటే ఇప్పుడు ఎగ్జామ్స్ టైం కాబట్టి ఎగ్జామ్స్ మీద ఉండాలి ఎక్కువ. అంటే ఏం లేదు, దీనికి ఇవ్వాల్సిన టైం దానికి ఇచ్చేస్తే బ్యాలెన్స్ చేసుకోవడం కొంచెం ఈజీ అవుతుంది నాకు తెలిసినంతవరకు. అది జనరల్గా మూడు అటుపక్క వెళ్తుంది కదా, మ్యాచ్ ఎలా ఉంది, స్కోర్ ఎలా ఉంది, ఎవరు వస్తారు, వాటి నుంచి మనం కెరీర్ ఇంపార్టెంటా లేదంటే మ్యాచ్? ఫస్ట్ కెరీర్ ఇంపార్టెంట్, తర్వాత మ్యాచ్ నాకు తెలిసి. ఐ మీన్ యాజ్ యూజువల్ దాని టైం దానికి ఇచ్చేసి ఐపీఎల్ కూడా చూసుకోవచ్చు కావాలంటే, కాకపోతే ముందు దానికి ఇచ్చేసి తర్వాత ఐపీఎల్ అంటే బెటర్ ఏమో అని. అంటే మేము చిన్నప్పుడు మా పేరెంట్స్ ఏం చెప్పేవారంటే 50 ఓవర్స్ మ్యాచ్ ఉండేది అండి. అప్పట్లో T20లు ఉండేవి కాదు. ఓవర్కి 2 క్వశ్చన్లు చదవండి రా. అలాగా ఒక టీం బ్యాటింగ్ అయిపోయేసరికి 100 క్వశ్చన్లు వస్తాయి, రెండో టీం మళ్ళీ బ్యాటింగ్ వచ్చినప్పుడు ఇంకో 100 చదవండి. అంటే ఓవర్కి 2 క్వశ్చన్లు, మొత్తం 200 క్వశ్చన్లు అవుతాయి. మ్యాచ్ కూడా చూసినట్టు ఉంటుంది, అప్డేట్ కూడా వస్తుంది అని. సో ఈ రోజుల్లో పిల్లలకి లైవ్ మ్యూజిక్ ఉంటేనే వాళ్ళు చదవగలుగుతున్నారు. అంటే ఇంటర్నేషనల్ స్కూల్స్లోని వాటి అక్కడ కూడాను వాళ్ళకి ఈ పాటలు అన్నీ పెడుతున్నారు, ట్యూబ్ మ్యూజిక్ అంటాము. సో దట్ లెర్నింగ్ విల్ బికమ్ ఈజీ ఫర్ దెమ్. ఈ రోజుల్లో పిల్లలకి అకాడమిక్ బ్రిలియన్స్ కన్నా, అంటే ఇప్పుడు మీ టీవీ వాళ్ళు అడిగింది ఏంటంటే దీని మీద అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి అని, విపరీత పరిణామాలు ఏ ఉండవండి. పిల్లలకి ఈ రోజుల్లో బాగా తెలుసు ఏ టైం ఎక్కడెక్కడ పోర్షన్ చేయాలన్నది. క్రికెట్ అన్నది వాళ్ళకి ఒక సెకండ్ స్కిన్ అనుకోండి, రిలీజియన్ అనుకోండి, ఏమన్నా అనుకోండి. వాళ్ళకి వాళ్ళ పుస్తకాల్లో ఉన్న క్వశ్చన్ల కన్నాను ఏ టీంలో ఎవరెవరు క్యాప్టెను, ఎంత స్కోర్ చేశారు, ఇది ఎన్నో ఇయరు, అంటే ఐపీఎల్ ఇది 18th సీజనా 19th సీజనా, క్యాప్టెన్స్ ఎవరెవరు మారారు, ఎవరు హైయెస్ట్ బిడ్డారు, ఎవరిని ఎక్కువ కొన్నారు, ఈ జీకే వాళ్ళకి ఉండడం వలన, అంటే యాజ్ ఏ పేరెంట్ ఆఫ్ ఎ టీనేజర్ నేను ఏం చెప్తానంటే ఎడ్యుకేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ అకాడమిక్ బ్రిలియన్స్. సో ఐపీఎల్ అనేది ఒక కైండ్గా ఎడ్యుకేట్ చేస్తుంది పిల్లల్ని. IPL matches are all masala matches. There is no real cricket played here. And it is only money which is flowing through IPL. Everybody enjoys. And as far as the exams are concerned, those students who are study minded, they will continue their study. It has nothing to do with IPL. But over a period, what has happened, the viewership of IPL, particularly through television media, it has come down drastically. Likewise, even in the attendance, you go to any stadium, those who get free tickets, they are certainly available there. The percentage of persons purchasing a ticket and seeing IPL has also reduced. And after 5 years, 10 years down the line, a period will come, there will be no viewers for IPL. It is only money, 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 nothing else. There is no real cricket. Thank you. అంటే ఐపీఎల్ ఒక వే ఆఫ్ రిలీవింగ్ స్ట్రెస్ అనుకోవచ్చు అంకల్. అంటే నాట్ ఇన్ అ వే టు థింక్ ఐపీఎల్ చూస్తే చదువు పాడైపోద్దని, కొంచెం బ్యాలెన్స్ చేసుకుంటే ఇట్స్ ఐ ఫీల్ అ వే ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఉంది. ఎక్కువ ఎంగ్రోస్ అయితే డ్యూరింగ్ ఎక్కువ ఎంగ్రోస్ అయితే అది కూడా ఇట్స్ గోన్ బి అ బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్. కానీ ఇఫ్ యూ జస్ట్ కొంచెం ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తే ఇట్స్ నాట్ అ హ్యూజ్ థింగ్. అనుకోవట్లేదు అంకుల్. అంటే ఇప్పుడు స్కోర్ చూడడానికి లైవ్ అప్డేట్స్ ఈజీగా ఫోన్లో వచ్చేస్తున్నాయి, టీవీ ముందే కూర్చోవాల్సిన అవసరం అయితే ఉండట్లేదు.
సో అంత డిస్ట్రాక్షన్ అయితే థింక్ ఉండట్లేదు, ఇంతకుముందు ఉండే అంత. మ్యాచ్ గెలిపోవటం ఎఫెక్ట్ ఎలా ఉంటుంది చదువు మీద కానీ ఎగ్జామ్ మీద ఎలా ఉంటుంది? అది ఉంటుంది అంకుల్. అంటే ఇప్పుడు ఆర్సీబీ రోజు ఓడిపోతా ఉంటే కొంచెం ఫీల్ అవుతూ ఉంటారు కొంతమంది, బట్ మ్యాచ్ వరకు యా కొంచెం తొందరగా దాని నుంచి బయటకు వస్తే ఇట్స్ ఆల్ ఫైన్. నువ్వు చెప్పమ్మా. అంటే అంటే చదివినప్పుడు చేయాలి, వీ హ్యావ్ టు స్టడీ, ఎక్సెప్ట్ దట్ డ్యూరింగ్ బ్రేక్స్ వీ కెన్ వాచ్. సో యా ఇట్ ఈస్ అ గుడ్ వే టు రిలీవ్ స్ట్రెస్. తను చెప్పినట్టు ఇట్స్ నాట్ లైక్ ఇట్స్ అ వెరీ డిస్ట్రాక్టింగ్ సోర్స్. నౌ-a-days we get like live updates and all that, so instead of watching the whole match we can also watch the highlights. So yeah, and obviously అంటే ఇంపాక్ట్ ఉంటుంది, లైక్ సపోర్టింగ్ టీమ్స్ గెలిస్తే వీ ఫీల్ గుడ్. సో ఆ పాజిటివ్ ఇంపాక్ట్ లైక్ ఎగ్జామ్లో కూడా ఉంటుంది. సో యా బట్ యా వీ హ్యావ్ టు బ్యాలెన్స్. స్ట్రెస్ మేనేజ్మెంట్ ఇది కూడా పార్ట్ అనుకోవాలా? సారీ, స్ట్రెస్ మేనేజ్మెంట్ ఇది కూడా పార్ట్ అనుకోవాలా? యా షూర్. స్ట్రెస్ రిలీవ్ చేయడానికి యూజువల్గా మ్యాచ్ చూస్తూ ఉంటాము. సో యా ఇట్ ఈస్ అ గుడ్ వే టు రిలీవ్ స్ట్రెస్. ఎలా ఉంటుంది సార్ ఈసారి మ్యాచ్లో? రెండు ఉన్నాయి మనకు వచ్చాయి కదా, చాలా క్రేజీగా ఉంది, జనం చూస్తున్నారు, మీకు ఎలా ఉంది? ప్రపంచ క్రికెట్ రంగంలోనే ఐపీఎల్ అనేది చాలా పెద్ద ఈవెంట్. ఇందులో మనకు వచ్చేసరికి వైజాగ్కి వస్తే 2 మ్యాచ్లు వచ్చాయి. 2 మ్యాచ్ల్లో 24th జరిగేది ఢిల్లీ లక్నో మ్యాచ్ చాలా బ్రహ్మాండం జరుగుతుంది. తక్కువ మ్యాచ్లు మనకు వైజాగ్ రావడం వల్ల ఈ మ్యాచ్ల కోసం చాలా ఈగర్గా వెయిట్ చేస్తాం జనాలు. కంపల్సరీ జనాలు ఫుల్గా వస్తారు, హౌస్ఫుల్ అయిపోతుంది. అలాగే పండగ కూడా చాలా పెద్ద పండగలా ఉంటుంది. ఇది మొదటి మ్యాచ్ మాత్రం ఎలా కూడా చెప్పలేదు, మాత్రం 30th జరిగే సన్ రైజ్ ఢిల్లీ లోకల్ బై మన నితీష్ కుమార్ రెడ్డి ఉండడం వల్ల ఇంకా క్రేజీగా ఉంటుంది, కన్నుల విందుగా ఉంటుంది, మంచి మ్యాచ్ జరుగుతుంది. అంతే అండి, థ్యాంక్ యూ. అంటే ఎలా ఉంది సార్ ఒక పక్క ఎలా ఉంటుంది మ్యాచ్, ఛాన్సెస్ ఎలా ఉంటాయి? ఛాన్సెస్ అయితే ఫస్ట్ మ్యాచ్ చెప్పలేం కానండి, రెండో మ్యాచ్ సన్ రైజర్స్ ఛాన్స్ ఉంటుందండి. లోకల్ సపోర్ట్ ఉంటుంది, బ్యాటింగ్ స్ట్రెంత్ కూడా సన్ రైజర్స్ చాలా హెవీగా ఉంది. టఫ్ కాదు, చాలా చక్కగా మ్యాచ్ ఈజీగా గెలుస్తారేమో అనుకుంటున్నాను నేనైతే మాత్రం. ఒక్కొక్క పరీక్షలు ఒక్కొక్క మ్యాచ్ ఏదైనప్పటికీ కూడా క్రికెట్ ఐపీఎల్, అందులో ఐపీఎల్ వేసరికి వైజాగ్లో మ్యాచ్లు అనేసరికి అంతకుముందు మ్యాచ్లు లేకపోవడం వల్ల లాస్ట్ ఈవెంట్లో మన మ్యాచ్లు లేవు. ఇప్పుడు ఈసారి వచ్చాయి కాబట్టి మ్యాచ్లే, ఎగ్జామ్సే దాందే కాబట్టి అందులో సెకండ్ హాఫ్ మ్యాచ్లు కాబట్టి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఈజీగా అందరూ వచ్చి సక్సెస్ అవ్వడానికి మనకు అవకాశం ఎక్కువ ఉందండి.